ఓం నమ శివాయ. శంభో శంకర, హర హర మహాదేవ. పురంజయుని పతనం గురించి, పురంజయుని యొక్క పరాజయం గురించి 20-21 అధ్యాయాల్లో మనము ఇప్పుడు తెలుసుకుందాము. కార్తీక పురాణానికి స్వాగతం, సుస్వాగతం. జనక మహారాజునకు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. కార్తీక మాస మహత్యం గురించి అగస్త్యుల వారికి, అత్రి మునీంద్రుల వారికి జరిగిన సంభాషణ నీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఒకరోజు అత్రిని అగస్త్యుల వారు కార్తీక మహత్యమును వివరించమని అడుగుతూ, ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడ, వాసుదేవాంశ సంభూతుడ ఆపద్ధర్మ శ్రవణమందు కార్తీక మహత్యం తగిన సమయమని చేర్చబడింది. ఆ కార్తీక మహిమ వినకోరుతున్నాననగా అత్రి అందుకు అంగీకరించి వివరించనారంభించారు. ఓ అగస్త్య మునీంద్ర, కార్తీక మాసంలో సమానమైన నెల మరొకటి లేదు. ఈ మాసంలో నదీ స్నానం, దీపదానం కోరికల్ని సిద్ధింపచేస్తాయి. దీనికి ఒక కథ ఉంది, చెబుతాను విను. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యని పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు. సంపద మదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు. సత్యాన్ని, పరిశుద్ధిని, మణిమాన్యాలు అపహరించాడు. లోభత్వం, కఠిన బ్రాహ్మణ ద్వేషం కలవాడే బంగారం దొంగిలించే వాళ్ళతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో కాంభోజుడు, గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు. పురంజయుడు చతురంగ బలాలతో శత్రువులను ఎదిరించడానికి సిద్ధపడ్డారు. యుద్ధబేరీల ధ్వనులు మిన్నుముట్టాయి. యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయుని చూసి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు. ఇరుపక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. మహాపరాక్రమశాలైన కాంభోజరాజు కావలసిన ధనుర్బాణాలు తీసుకుని రథం మీద వచ్చి పురంజయుని ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు. వాని ఛత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణాలతో బాధిస్తూ అతని బాహువుల్ని నొప్పించాడు. రథాశ్వాలను నాశనం చేశాడు. పురంజయుడు తన మీద వేసిన బాణాలు గుచ్చుకోగా వాటిని తీసి, నీ బాణాలు నీకే ఇస్తా, తీసుకో అంటూ తిరిగి పురంజయుడి మీద ప్రయోగించాడు. చూసిన వాళ్ళకి భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది. చేతులు పోయి, మెడలు తెగి, కాళ్ళు విరిగి, చూసిన వాళ్ళకి భయం కలిగించే కాల్బలాలు, తొండాలు తెగిన ఏనుగులు, తోకలు తెగిన గుర్రాలు, చాలా బీభత్సంగా ఆ యుద్ధరంగం అంతా తయారైంది. ఆకాశంలో విమానాల్లోంచి చూస్తున్న విద్యాధర కిన్నరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ యుద్ధరంగంలో పురంజయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాల సూర్యాస్తమయానంతరం కోటకు చేరుకున్నాడు. తన పట్టణం శత్రువులతో నిండి ఉన్నందుకు పురంజయుడు మిక్కిలి బాధపడుచుండగా అతని పురోహితుడైన సుశీలుడు, రాజా, నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి, శత్రుసేనని సంహరించడానికి శ్రీమన్నారాయణ్ణి సేవించు. కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది. కృత్తికా నక్షత్రయుక్త పూర్ణిమ యందు విష్ణు సేవ చేయి, జయం కలుగుతుంది. ముందు చెప్పిన దానికంటే మంచిదైన దాన్ని చెబుతాను విను. తత్కాలంలో పుట్టిన పూలతో విష్ణువుని పూజించవలను. విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయడం చాలా మంచిది. కృష్ణ గోవింద అంటూ ఆలయ సాన్నిధ్యంలో నాట్యం చేయడం ప్రశస్తం. ఆ విధంగా చేయడం వల్ల నీకు ఒక కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను. భక్త రక్షణార్థం శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని పంపుతాడు. నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి, బ్రాహ్మణ భక్తి, కార్తీక వ్రతం చెయ్యి అని చెప్పాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యం నందు 20-21 అధ్యాయాలు సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.